డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మనతో పాటు ఉన్నారు. అంటే దుర్యోధనుడి పాత్ర అది అంటే ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు, అసలు ఏం చేశారు సార్? అది అంత భారీ ఎత్తున డైలాగులు ప్రాక్టీస్ అంటే మేకప్ వేసుకుని ప్రాక్టీస్ అనేది ఎప్పుడూ లేదు. పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా పడి నవ్వటం అసలు ఎప్పుడు చూడలేదు సార్. రఘురామకృష్ణరాజు గారు వస్తున్నారు దుర్యోధనుడి పాత్ర అని కూడా చెప్పలేదు, అంతే. మొత్తం మా హాల్ అంతా దద్దరిల్లిపోయింది. వీరమల్లు సినిమా అంటే మీకు ఏమనిపిస్తుంది? సినిమా చూడొద్దని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు చెప్పారు. వీళ్ళు నిన్నగాక మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో వర్షాల వల్ల జరుగుతున్న నష్టం గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధల గురించి మాట్లాడలేదు. వారు మాట్లాడింది ఏంటంటే, ఈ చిత్రం హరిహర వీరమల్లు అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది, దీని ఫ్లాప్ కానివ్వద్దు, బ్యాన్ చేయమని చూస్తారండి. నేను చూశాను. ఎలా కాన్సెప్ట్ చక్కటి కాన్సెప్ట్. అంటే ఇంకా ఇది 3 సినిమాలు ఉన్నాయండి. అంటే కొంతమంది ప్రజలు అంటే వైసీపీ వాళ్ళు అంటుంటారు అన్నమాట, సినిమా మినిస్టర్గా ఉండి సినిమాలు ఎలా వేస్తావో అని అడుగుతున్నారు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే హీ కెన్ డూ ఇట్. ఆయన పని ఆయన చేసుకుంటూ దానికి ఇబ్బంది లేకుండా, అదే నేను చెప్పేది, దీనికి ఇబ్బంది లేకుండా అంటే మహిళగా నేను చెప్తున్నాను అనమాట. ఆవిడ ఏడు చేసి తన్ని ట్రోల్ చేశారని వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పడ్డారు, వాళ్ళ అబ్బాయి పిల్లలు చాలా బాధపడ్డారంట. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావు దెబ్బ తిన్నారు. ఫోటోలు చూస్తే ఆ రోజు అంత ఘోరంగా. వాళ్ళు ఏమంటారంటే, అమ్మ మీరు మాట్లాడినప్పుడు ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, ఎవడో తగిలి ఈరోజు నువ్వు ఇలా అయిపోయావు. మరి మీ పిల్లలు అమ్మ అలా మాట్లాడద్దమ్మా, అదేంటి అలా అంటున్నావు అని అనలేదా? ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో పెట్టి ఎక్కడున్నా సరే బట్టలు ఇప్పి కొడతాము, సప్త సముద్రాలు రిటైర్డ్ అయిన అలా అన్నారు చాలాసార్లు. అంటే ఇప్పుడు నేనున్న విమర్శించుకున్నారండి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. ఇష్యూస్ ఉన్నాయండి, అది సార్ట్ అవుట్ చేసుకునే. అత్యంత శ్రమజీవి చేమ. ఆ చేమను మించిన శ్రమజీవి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా ప్రధాని. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా పడి నవ్వటం అసలు ఎప్పుడు చూడలేదు సార్. రఘురామకృష్ణరాజు గారు వస్తున్నారు దుర్యోధనుడి పాత్ర అని కూడా చెప్పలేదు, అంతే. మొత్తం మా హాల్ అంతా దద్దరిల్లిపోయింది. అంటే దుర్యోధనుడి పాత్ర అది అంటే ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు, అసలు ఏం చేశారు సార్? అది అంత భారీ ఎత్తున డైలాగులు. ప్రాక్టీస్ అంటే మేకప్ వేసుకుని ప్రాక్టీస్ అనేది ఎప్పుడూ లేదు. అప్పటికప్పుడు మేకప్ వేసుకుని డైరెక్ట్గా వెళ్ళాం. ఆ పర్టికులర్ డైలాగ్ అన్నదే ఎన్టీ రామారావు గారి అభిమానిగా ఎన్నోసార్లు, ఎందుకంటే అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డులు కూడా వచ్చినాయి. అవునండి. చాలా వరకు గుర్తున్న డైలాగ్ అది. సో దానికి ఒక రోజు ముందు ఒక 30-40 సార్లు మనం చదువుకున్నాం. ఓకే. సో అంతే. చంద్రబాబు నాయుడు అంటే మీకు తెలియదు, స్టేజ్ మీద నాకు ఒక ఐడియా ఉందండి. స్టేజ్ మీద ఉన్నప్పుడు
కింద ఏం జరుగుతుందో మనకు తెలియదండి, ఇన్వాల్వ్ అయిపోతాం, మనం చెప్పాలి పెర్ఫార్మెన్స్ గురించి. అవును, కొంచెం అందులోనే ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కాను, ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. ఉంటుంది, కానీ ఇక్కడ విపరీతమైన జడాలండి అసలు. ఎందుకంటే టెన్షన్ ఎదురుగుండా ఉన్నది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో కొంత ఉంటుంది టెన్షన్. ఏమన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు, మీకు పెర్ఫార్మెన్స్ అయిపోయిందా వచ్చిన తర్వాత కలిసి? బాగా చేసావమ్మా అన్నారు. కానీ చాలా బాగా నచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాకు తెలియదు, కానీ ఆయన కూడా ఇలా పడి నవ్వు అంటారు చూడండి సార్, బాగా నవ్వుకున్నారు సార్. అది చాలా ఎక్సలెంట్ అనమాట. మొన్నమ్మో శ్రీకృష్ణదేవరాయలు చూసాం, అది ఓన్లీ ఆ పెర్ఫార్మెన్స్ మీ పెర్ఫెక్ట్ సార్, మీ హైట్కి అన్నీ కరెక్ట్గా ఉందన్నమాట. మరి ఎలా సెలెక్ట్ చేశారో మాకు అర్థం లేదు, అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకుంటారేమో అనుకున్నాను నేను. అది కూడా అంతే, అప్పుడే డ్రెస్ వేసుకుని అక్కడ ఏమి లేదు, అక్కడ ప్రాక్టీస్ ఏమి లేదు, ఊరికే నడవమన్నారు అంతే. అవును, అంతేలేండి. అసలు శ్రీకృష్ణ ఆ నడకే వేరుగా ఉంటుంది సార్ అది. ఎందుకంటే నేను చూస్తున్నాం కదా, కూటమి ప్రభుత్వం రాజుల గురించి, అంటే ఎస్పెషల్లీ క్యాస్ట్ రాజుల గురించి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. అంటే అశోక్ అజిపతిరాజు గారు కానీ, మిమ్మల్ని కానీ, ఇంకా చాలామంది రాజులు గారు అందరూ స్పెషల్గా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరికన్నా నాకు అనిపించిందండి అలాగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో పెట్టి ఎక్కడున్నా సరే బట్టలు ఇప్పి కొడతాము, సప్త సముద్రాలు, రిటైర్డ్ అయిన అలా అన్నారు సార్ చాలాసార్లు. అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషను, నేను డిప్యూటీ స్పీకర్గా నేను గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడాను. అవును, ఒక శాసనసభ్యుడిగా, అంటే నేను సభాపతిగా ఉన్నాను కాబట్టి, ఒక శాసనసభ్యుడు కాబట్టి ఆయన ఒక శాసనసభ్యుడిగా ఆయన అటువంటి మాటలు మాట్లాడటం అతని స్థాయికి తగినది కాదు అనేది నా అభిప్రాయం. అంటే ఏలేదండి, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే అండి, అంకుశ్ అనే సినిమా హీరో వీళ్ళ ఒక ఇన్స్పెక్టర్ను అక్కడ రాజకీయ నాయకుడు అలా ఎక్స్పెక్ట్ చేశారండి జనాలు, కార్యకర్తలు, తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళు అందరూ కూడా. కొంచెం స్లోగా ఉందని అనుకుంటున్నారండి అందరూ. అంటే సినిమా వేరు, నిజ జీవితం వేరు. సో డెఫినెట్గా చట్టాలు ఉన్నాయి, చట్టానికి లోబడే అరెస్టులైనా ఏదైనా సరే చట్టాలకు లోబడే ఉండాలి. సో కాబట్టి డెఫినెట్గా అనుకున్నంత సినిమా అంటే 2.5 గంటల సమయం కాబట్టి అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. అవునండి. అంటే అంకుశ్ సినిమాలో అయినట్టు 2.5 గంటల్లో అన్నీ కంప్లీట్ అవ్వాలంటే సాధ్యం కాదు ఎవరికైనా కూడా. అవునండి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఊరికి నేను చెప్తున్నాను ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోటి సార్ చెప్తున్నాను, నేను వచ్చిన తర్వాత గొడ్లు ఇప్పి కొడతాను లేకపోతే సప్త సముద్రాలు అని అంటున్నారండి ఆయన. అసలు వీళ్ళు ఇంకా 4 years ఉందండి వీళ్ళకి. అసలు కూటమి ప్రభుత్వానికి ఇంకా టైం ఉందన్న ఆయనకు ఆలోచన లేదనేసి మామూలుగా ప్రజలు అనుకునేట అన్నమాట. అది ఇదేంటి ఆయన వచ్చే ఇంకా 4 years తర్వాత వీళ్ళు రెడీ వీళ్ళ చేతిలో ఉంది ప్రభుత్వం, అది ఎలా మర్చిపోయారు? చిన్న లాజిక్ అనే ఇబ్బందిగా ఉందండి. వరకు 170 స్థానాలు నావే అన్నారు సంవత్సరం క్రితం వరకు, ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేస్తున్నాము అని అంటున్నారు. సో అది వారి భావుకత, దాని గురించి మనం కామెంట్ చేయలేము. ఎందుకంటే ఆయన పోగొట్టింది, ఆయన రేపు రావాలి అన్నా కూడా ప్రజల మద్దతు అవసరం. సో ప్రజల మద్దతు ఎవరు ఉంటే వాళ్ళకి ఉంటుంది తప్ప ఆయన నేను ఉండిపోతాను అన్నప్పుడు ఉండలేదు, నేను ఆయన వచ్చేస్తున్నాను అన్నప్పుడు ఆయన రావాలా లేదా అన్నదే నిర్ణయించవలసింది ప్రజలు. నాకు తెలిసి డెఫినెట్గా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ సజావుగానే చేస్తున్నారు. రేపు బస్సులు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తారీఖు అన్నదాత సుఖీభావ అన్న కార్యక్రమంలో తొలి విడత 7,000 రూపాయలు కూడా జమ వేస్తున్నారు. సో అన్నీ జరుగుతున్నాయి. సో పీపుల్ ఆర్ హ్యాపీ కాబట్టి, సో ఆయన కలలు కంటున్న వచ్చేస్తున్నాను అన్నదే సాధ్యం కాదనే నా వ్యక్తిగత అభిప్రాయం. నాకేం చేస్తుందంటే ఆయన అనుకుంటున్నారు కానీ ఎవరు సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు? కాదండి మీరు చేసే తప్పులండి, ఇలా పర్యటనలు చేస్తున్నారు, ఎవరిని పలకరించాలో ఎవరిని పలకరించకూడదు మీకు తెలియట్లేదని ఎవరిని చెప్పట్లేదు ఏంటి అనిపిస్తుంది. ఆయన అభిమానులు చాలా అడుగుతుంటే చెప్తుంటారు వాళ్ళు పబ్లిక్ టాక్లో, ఆయన చేసేది పొరపాటున అంటుంటారు వీళ్ళు, ఈ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు. పలకరించేప్పుడు పరామర్శకు వెళ్ళొచ్చండి, కానీ ఎవరిని పరామర్శిస్తున్నారు ఏంటి అని కూడా చూసుకోవాలి కదా ఆయన. అదే ఏంటంటే హీస్ క్యాటరింగ్ టు ది మాసెస్ ఏమో. ఎందుకంటే వాళ్ళు
చాలా బ్యాక్గ్రౌండ్, చాలా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. ఏది మీరు అనేది బాపట్ల దగ్గర ఎక్కడో అవునండి, పరామర్శించడానికి వెళ్ళిన పేజర్స్ వీళ్ళందరినీ మరి తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల మీద దాడి చేసినప్పుడు సో కొన్ని మరి ఇట్స్ అన్ అబరేషన్. మరి చివరిలో అతను నాలుగు ఖర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులను కలిసి అసలు కేడీ గారిని కలవకుండా వచ్చేసినట్టు చూశాను నేను. అవును, కరెక్టే. సో ఆఖరి నిమిషంలో కొంత జ్ఞానోదయం అయినట్టుగా అనిపించింది నాకు. మంచిదే, మా ఎమ్మెల్యే గారికి జ్ఞానోదయం అయినందుకు అవునండి, సంతోషించాలి. ఇంకా అమెరికా పర్యటన చేశారు సార్ మీరు. ఎలా ఉంది సార్ అమెరికా మొత్తం? మన తెలుగు వాళ్ళందరూ అంటే ఈ కూటమి ప్రభుత్వం రావడం, జగన్ గారు ఓడిపోవడం, అక్కడ ఉన్న ప్రజలందరూ జగన్ గారు ఓడిపోవటం అనేది నేను నాకు ఈ స్థానంలో ఉన్నంత వరకు పార్టీలకి ఓకే అతీతంగా ఉండవలసిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే, వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే ఫ్రమ్ పులివెందుల. సో కాబట్టి వ్యక్తిగతంగా నేను కామెంట్స్ చేయను. ఆయన పోయినందుకు హ్యాపీగా ఉన్నారు అని నేను మాట్లాడకూడదు. బట్ ఈ ప్రభుత్వం వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు. అట్లీస్ట్ 99.9% ఆఫ్ ద పీపుల్ హూమ్ ఐ మెట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినందుకు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళు అత్యంత ఆనందంగా ఉన్నారని చెప్పగలరు. అంటే ఇవి చూస్తుంటే అండి వైసీపీలో అంటే మరి డిప్యూటీ స్పీకర్ చెప్పచ్చు లేదు, కానీ నేను అబ్జర్వ్ చేసింది అమర్నాథ్ అని ఒక ఆయన ఉన్నారండి. అదే కోడిగుడ్డు అదే చెప్తుంటారండి ఆయన, పరిశ్రమల శాఖ ఉన్నప్పుడు చెప్పారు ఆయన. సింగపూర్ ఎందుకు వెళ్ళారు, 7 రోజులు 6 రోజులు ఎందుకు, 1 రోజులు తేల్చేయచ్చు కదా, చేసేది ఏముండదు అని అలా అంటున్నారండి ఆయన. అంటే మరి డిప్యూటీ స్పీకర్గా మరి అనొచ్చు, మీరు వివరణ ఇవ్వచ్చు లేదో నాకు తెలియదు. కానీ ఇది జనరల్ ఇష్యూ. ఒక ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం అక్కడ ఉన్న ప్రగతి చూడటానికి, ఎందుకంటే ఆయన మరి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇప్పుడు ఒక కొత్త నగరాన్ని మళ్ళీ ఇక్కడ నిర్మిస్తున్నారు కాబట్టి మరి ఈ సందర్భంగా పెట్టుబడులు తీసుకురావడానికి అట్ ది సేమ్ టైం, ఎందుకంటే అక్కడ సింగపూర్లో పెద్ద పెద్ద ఫండ్స్ ఉన్నాయి. సో ఆ ఫండ్ల నుంచి పెట్టుబడి స్థిరపడిన ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువ మంది ఉద్యోగస్తులే ఉంటారు అక్కడ. అమెరికాలో లాగా బిలియనీర్లు అయ్యే వాళ్ళు సింగపూర్లో ఎక్కువ మంది ఉంటారు. అమెరికాలో మన వాళ్ళు చాలామంది బిలియనీర్లు అయ్యారు. లేకపోయినా అక్కడ మేధా సంపత్తి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మేము సపోర్ట్ చేస్తాము. మీరు పరిశ్రమలు, భారీ పరిశ్రమలు కాకపోవచ్చు, ఏదో పరిశ్రమలు పెట్టాలి. అలాగే అక్కడ ప్లానింగ్ లేటెస్ట్ ఈ 3-4 సంవత్సరాల్లో సింగపూర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి నారాయణ గారు వెళ్ళారు. ఆయన పెట్టుబడుల కోసం కాదు కదా, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి. సో ఆ యాంగిల్లో కూడా అధ్యయనం చేయడానికి, సో ఐటీ యాంగిల్లో అధ్యయనం చేయడానికి లోకేష్ గారు ఇలాగా. సో ఒక టీము ఒక స్ట్రాటజీతో ఒక మహానగరం నిర్మాణంలో ఉంది కాబట్టి సింగపూర్ అనేది ఇట్స్ ఎ టౌన్ కంట్రీ, ఇట్స్ ఎ సిటీ బేస్డ్ కంట్రీ. సో అది చూడటం అనేది మళ్ళీ అన్ని శాఖలు సమన్వయంతో వెళ్ళారు. సో కాబట్టి 4-5 రోజులు పడుతుంది. వెళ్ళొచ్చాము, ఏదో ముట్టుకుని వచ్చాము, నువ్వు చెప్పలేదు కదా ఏం చేయాలని చెప్పి లోపు వెళ్ళొచ్చి టైప్ కాదు. ఈయన సమగ్రంగా 5 రోజులు అనేది డెఫినెట్గా ఒక చోటికి వెళ్ళి సంపూర్ణంగా అధ్యయనం చేసి రకరకాల మంది వ్యక్తుల్ని కలిసి రావాలి అంటే ఆ మాత్రం సమయం పడుతుంది. సరే, కామెంట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి 1 రోజులో వస్తే 5 రోజులు ఎందుకు లేరని అదే అమర్నాథ్ గారు అని ఉండేవారేమో, నాకు తెలియదు. అలాటరా 1 రోజులో వచ్చేస్తే ఇదే 1 రోజులో ఎలా చేసి తెలుస్తుంది, 5 రోజులు అన్నా ఉండాలి కదా అని ఉండేవారేమో. కానీ రోజు నేను చూసిన జగన్ గారు ఏదో అప్పుడప్పుడు కనిపించేవారు సార్, ఏదో మీటింగ్లు పెట్టినట్టు కనిపించేవారు, అంటే బటన్ నొక్కేటప్పుడు కనిపించేవారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఏదో ప్రోగ్రాంలో ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు అయితే రోజు అండి ఆ ఏజ్లో 75 years ఏజ్లో నిజంగా ఒక ఇన్స్పైరింగ్, అంటే మామూలుగా ప్రజలకి రాజకీయాలు పక్కన పెట్టి అన్డౌటెడ్లీ ఆయనకున్న ఓపిక, ఆ ఏజ్ అనేది ఇట్స్ ఓన్లీ నెంబర్ అని చెప్తూ ఉంటారు ఆయన. సో అంత ఎనర్జీ లెవెల్స్ చాలా ఆశ్చర్యం.
నాకు అదే అండి అసలు. మార్నింగ్ ఎలా ఉంటారో రాత్రి 10 అయినా 11 అయినా కూడా అదే ఎనర్జీ లెవెల్స్ ఆయన మెయింటైన్ చేస్తారు. ఉమ్. సో ఆరోగ్యం గురించి ఆయన తీసుకునే జాగ్రత్తలు కూడా అలాగే ఉంటాయి. సో ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ డిసిప్లిన్. అంటే నాకెందుకు తెలిసిందంటే మొన్న కొలికిపూడి శ్రీనివాస్ గారు చెప్తూ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఎవరిని కలుసుకున్నందుకు పెద్దిరెడ్డి రామచంద్ర గారిని కలుసుకున్నప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలుసుకున్నారట. రాత్రి 8-9 గంటలకు కలుసుకున్నారట అండి. అంటే ఆ టైంలో ఆయనకి అపాయింట్మెంట్ వచ్చింది. అప్పుడు కూడా ఆయన అంత ఓపికగా ఎలా మాట్లాడారని నాకు అదే ఆశ్చర్యం ఇస్తుందండి. 8-9 అనేది ప్రతిరోజు జరిగేది. జనరల్గా ఆయన హీ వర్క్ స్టిల్ అట్లీస్ట్ 11 o'clock. 11 o'clock. మళ్ళీ పొద్దున్నే ఆయన ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఉంటాయి. డిసిప్లిన్కి ఎగ్జాంపుల్ ఆయన. అంటే మీరు ఎప్పుడైనా చూస్తే లంచ్ తీసుకున్నప్పుడు ఎలా అంటే ఆహార పద్ధతులు కానీ చాలాసార్లు ఆయనతో పాటు కలిసి లంచ్ చేసాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, డిన్నర్ చేసాం. చాలా కొలతల ప్రకారం ఉంటుంది ఆయన తీసుకునే ఆహారం. కొలతల ప్రకారం. అది అండి ఎక్సర్సైజ్ కూడా చేస్తారనుకుంటా. కింద కూర్చోగానే కూడా చూడడం చాలా ఆ ఏజ్లో కాళ్ళు వంగవండి అసలు. ఆయన అలా కింద కూర్చొని చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఒక డాక్టర్ గారిని అడిగానండి, ఏంటంటే ఆయన ఆ ప్రజలను చూసేసరికి ఒక ఆనందం వస్తుందండి, హ్యాపీ ఎంజాయ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి, ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఏం తెలీదు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అలా ఇంకా చెయ్యాలి 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 అనే ఆ తపన ఆయన్ని ముందుకు నడిపిస్తాను. మరి డిప్యూటీ స్పీకర్గా మీరు అంటే ఇంతవరకు మీరు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ డిప్యూటీ స్పీకర్ అయ్యారండి. ఏమనిపిస్తుంది సార్ అంటే చూడడం అంటే సీటు కానీ సీట్లో కూర్చున్నప్పుడు? ఏముంది అదొక బాధ్యత. పెంచడానికి ఏముంటుందండి, ఏదైనా ఒకటే. ఒట్టుతో డిప్యూటీ స్పీకర్ అయ్యామా ఏంటి, ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాం. అవునండి. అంటే అదొక అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు ఉన్న రిప్రజెంటేటివ్ అంతా కూడా మీరు అంటే మీ చెప్పిన మాట వినాల్సిందే ఆ సీట్లో కూర్చుంటే డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ సమయం, ఆ కాస్త సమయం. అవునండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే బాగుండేదండి. ఆయన అంటే డెఫినెట్గా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, బట్ దట్ ఈస్ ద ఓన్లీ అపోజిషన్ పార్టీ. ఎమ్మెల్యేలు ఉన్న అపోజిషన్ పార్టీ అదొకటే. సో కాబట్టి మరి ప్రజా సమస్యలు చర్చించడానికి అట్లీస్ట్ వారి నియోజకవర్గ సమస్యలన్నా ఏకరవ పెట్టడానికైనా సరే వాళ్ళు రావటం వాళ్ళ బాధ్యత. సో డిప్యూటీ స్పీకర్గా వారి బాధ్యత ఎమ్మెల్యేలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా కోరిక. కానీ మరి వాళ్ళు సరైన మార్గంలో లేరు. మరి రాకూడదని నిర్ణయం తీసుకోవటం దురదృష్టం. అంటే వారిని ఎన్నుకున్న ప్రజలు దురదృష్టం. ఇప్పుడు వాళ్ళకి నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, మరి ఎలా చెప్తారు, ఎవరి దృష్టికి తీసుకొస్తారు? అదే అంటున్నా, వారిని ఎన్నుకున్న ప్రజలు దురదృష్టం. నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్, వీళ్ళు 11 మంది మరి అసెంబ్లీకి రావట్లేదు, ఇన్నిసార్లు అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి అంటే కంటిన్యూస్గా 60 పరిదినాలు వారు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆటోమేటిక్గా వాళ్ళు అంటే వాళ్ళకి శాసన సభ్యత్వాన్ని పోగొట్టుకుంటారు. అది చట్టంలో ఉన్నది. మరి వీళ్ళు అలా పోద్దుగా సార్, వీళ్ళు రాకపోతే ఇంకా ఒక 20 రోజులు, ఇంకొక సమయం ఉంది, ఇంకొక 20 రోజులు టైం ఉంది. బట్ కొంతమంది ఏదో వచ్చి సంతకాలు పెట్టడం అలాంటివి కూడా చేసినట్టుగా తెలిసింది. అంటే సంతకాలు పెట్టి వెళ్ళిపోవచ్చు అనమాట, సైలెంట్గా లోపల రాకుండా. చట్టం చేసినప్పుడు ఇంతసేపు కూర్చోవాలి, లోపల రావాలి, ఇలా కూర్చోవాలి అనేది ఉండదు కదా. ఎలా వచ్చి వెళ్ళిపోతారని ఇంట్లో మరి అది రాసినప్పుడు ఐడియా ఉండదు కదా. సో ఆబ్సెంట్ అయితే అది పర్మిషన్ తీసుకోకుండా, హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, కొంతమంది పారాలిటిక్ అవ్వచ్చు, రాలేకపోవచ్చు. సో వాళ్ళు దే షుడ్ సీక్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ సైటింగ్ ద రీజన్. అంటే చాలామంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అంటుంటారు, ఎవరన్నా వెళ్ళి మీరు అసెంబ్లీకి అటెండ్ అవ్వండి, మీ మీద వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు మీ మీద సింపతి పెరుగుతుంది, వాళ్ళు ఎవరన్నా మీ మీద కామెంట్ చేసినా సింపతి పెరుగుతుంది, మంచి పేరు వస్తుంది, పోరాడండి అని కొంతమంది వైసీపీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చెప్తున్నారు. ఎవరైనా అదే చెప్తారు మరి ఆయన, ఎందుకంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు వీళ్ళు. సో ప్రజాప్రతినిధులు శాసనసభకి వెళ్ళకపోవడం అనేది అంటే వాళ్ళకి ఆ వ్యవస్థ మీదే గౌరవం లేదు, వ్యవస్థ మీదే నమ్మకం లేదు అని అనుకోవాలి. మరి ఏమో ఆగస్టు మాసంలో బహుశా 3వ వారంలో
సమావేశాలు ఉండొచ్చు, ఉంటాయి. ఆగస్టు ఎండింగ్ లోపు స్టార్ట్ అవ్వాలి. సో ఈసారి సమావేశాలకి ఆయన వస్తారేమో చూద్దాం. అంటే మీకు తెలుసు, అంటే మీరు డిప్యూటీ స్పీకర్గా మాట్లాడచ్చలేదు నాకు తెలియదు కానండి, అప్పుడే కొన్ని వీడియోలు వచ్చేస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేదా అని జాతకాలు, గవ్వల జోస్యం, తర్వాత మంత్రతండాలతో నో కామెంట్. అదే అది మీకు తెలియదు అనమాట అండి. అది కూడా ఈ పొజిషన్ మీరు మాట్లాడలేరు, కుదరదు, కూడదండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన సొంతంగా ఛానల్ పెట్టినారండి. ఆయన పాపం బాధపడుతున్నారండి. అంటే ఏంటి, నేను సీమరాజా మీద కంప్లైంట్ ఇచ్చాను, లేదా కిరాక్ ఆర్పి అని ఉంటాడండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను, ఏమీ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడండి. ఆయన విషయం ఉంటే పట్టించుకుంటారు, విషయం లేనప్పుడు ఏముండదు, ఇంకా విషయం చిమ్మినప్పుడు పట్టించుకోరు. మరి ఆయన చెప్పింది విషయమా కక్కింది విషమా అన్నదే నాకు తెలియదు. నేను అది విషమా మరి అది తెలుసుకోలేకపోతున్నాను. ఆయన చాలా పాపం ఆయన ఓన్ ఛానల్ పెట్టి ఏదో ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు, పేరి నాని, ప్రత్యేకంగా వీళ్ళు ఒక కులం అండి. అంటే ఆ వర్గం వాళ్ళే మాట్లాడుతున్నారు ఏంటా అని ఒక్కసారి అనిపిస్తుంటుంది. అంటే మీరు కామెంట్ చేయొచ్చు నాకు తెలియదు, కానీ అంటే మీ దృష్టికి తెస్తున్నాను అనమాట ఇది. అంటే ఒక వర్గం మీరు మాట్లాడకూడదు. అవునండి, ఎవరిష్టం అది ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం. తర్వాత ప్రజాస్వామ్యంలో లేడీస్కి ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా సార్? అంటే వాళ్ళు ఏం తప్పులు చేసినా వదిలేచ్చంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో లేడీస్ వదిలేయమని అన్నట్టుగా తెలుస్తుందండి. అది ఆడవాళ్ళు ఏం చేస్తే వదిలేయండి, పర్వాలేదులేండి అన్న టైప్లో. అంటే పేరు నాన్నగారి భార్య, నేను రాజకీయాలకి రాజకీయాలు కాకుండా మాట్లాడగలరు. నేను ఈ పదవిలో ఉన్నంతకాలం నేను ఏ పార్టీని సమర్థించలేను, ఏ పార్టీని విమర్శించలేను. సో కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్న లేదు. ఓకే అండి. తర్వాత ఏంటంటే సార్, ఈ వీరమల్లు సినిమా అంటే మీకు ఏమనిపిస్తుంది? సినిమా చూడొద్దని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు చెప్పారండి. వీళ్ళు నిన్నగాక మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో వర్షాల వల్ల జరుగుతున్న నష్టం గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధల గురించి మాట్లాడలేదు. వారు మాట్లాడింది ఏంటంటే, ఈ చిత్రం హరిహర వీరమల్లు అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది, దీన్ని ఫ్లాప్ కానివ్వద్దు, బ్యాన్ చేయమని. అది ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారండి. నేను చూశాను. ఎలా కాన్సెప్ట్ చక్కటి కాన్సెప్ట్. గ్రాఫిక్స్ విషయంలో కొంచెం ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందని చెప్పి ప్రతి వాళ్ళు అంటున్నారు. బట్ కాన్సెప్ట్ వైజ్ అది ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఆ సినిమాలో. సరే, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతుంది. నాకైతే నచ్చింది ఆ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మొన్న రోజా గారు అంటే ఇది రాజకీయాలు కాదండి, ఒక ఆడ మనిషిగా ఒక ఛానల్లో కూర్చొని వేడి చేసిందండి పాపం ఆవిడ. అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలుసుకోవచ్చండి, అంటే మాకు ఇలా ఇబ్బంది ఉందండి, మీరు డిప్యూటీ స్పీకర్ గారు. ఎమ్మెల్యేలు కలుసుకోవచ్చు తప్ప, అంటే ఒక వ్యక్తిగా ఎవరైనా ఇప్పుడు మీరు నన్ను కలిశారు, దాన్నే ఉంది. అవునండి, అలాగా పరిచయం మీద కలవటం అన్నది వేరు. నాకేమి కలిసినా కూడా నేనేమి చేయలేను, చేయలేదండి. ఎందుకంటే నాకు లిమిట్స్ కాదు అంటే నాకు ఏం చెప్పాలి అంటే నాకు అధికారం లేదు. అంటే ఏముంటుందంటే అండి, మీ దృష్టిగా అంటే మీరు మాట్లాడకూడదు రాజకీయాలు. పాపం ఒక అంటే మహిళగా నేను చెప్తున్నాను అనమాట, ఆవిడ ఏడు చేసి తన్ని ట్రోల్ చేశారని వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పడ్డారు, వాళ్ళ అబ్బాయి పిల్లలు చాలా బాధపడ్డారంట. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావు దెబ్బ తిన్నారు. ఫోటోలు చూస్తే ఆ రోజు అంత ఘోరంగా నాకు సపోర్ట్ చేస్తాడు. అంటే వీళ్ళు నేను పబ్లిక్ టాక్లో అడిగిన వాళ్ళు ఏమంటారంటే, అమ్మ మీరు మాట్లాడినప్పుడు మరి మీ పిల్లలు అమ్మ అలా మాట్లాడద్దమ్మా, అదేంటి అలా అంటున్నామని అనలేదా అని పబ్లిక్ అడిగారండి. మీకు రోజా గారు టైం ఇచ్చినప్పుడు అడగండి. విడుదల రజనీ గారు అంటే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, ఆడవాళ్ళ పేరున కొద్ది వ్యాపారం చేస్తే అంటే చేసేది జెంట్సే, కానీ ఆ వైఫ్ పేరు అని పెడితే కొద్ది తప్పించుకోవచ్చు ఏదైనా నేరాలు చేసినప్పుడు అని అనిపిస్తుందండి. ఇంకా పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా చాలామంది డీజీపీలు అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తున్నామండి. మనం ఎప్పుడు లేదు అది. ఇప్పటికైనా ఉన్న ఆఫీసర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అనిపిస్తుంది అనమాట. ఈ విషయంలో నా వ్యక్తిగతంగా కూడా నేను పెట్టిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. బట్ పోలీస్ వాళ్ళ అరెస్ట్ డెఫినెట్గా
ఆ సినిమా నటి జత్వానీ కేసులో అవునండి. 1-2 జరిగినాయి. మరి అది ఉమ్. ఎందుకంటే ఎవరు కూడా అతి చేయడానికి వీలు లేదు. ఇది నార్మల్ చట్టం కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఉమ్. ఎవరో కూడా వాళ్ళ పరిధి దాటి అతి చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ రాజకీయాలు ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా మాట్లాడలేరండి. ఒక కుటుంబ సభ్యుడిగా చెల్లి అన్న ఎలా ఉండాలని చూస్తే షర్మిల గారు జగన్ గారు అక్కడ ఒక అన్న చెల్లిలాగా లేరండి. అది కూడా నా వరకు అది రాజకీయం అవుతుంది. ఎందుకంటే రాజకీయం అవుతుందంటారా? షర్మిల గారు ఒక సిస్టర్గా బ్రదర్గా. కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఓకే అండి. ఇంకో పార్టీకి అధ్యక్షుడు. సో నేను ఏది మాట్లాడినా అది రాజకీయం అవుతుంది కాబట్టి. ఓకే అండి. అంటే రీసెంట్గా జడ్జి శ్రీనివాసరెడ్డి ఒక జడ్జి గారు మాట అండి అస్సలు జ్యుడిషియరీ గురించి మాట్లాడకూడదు. ఓకే అండి. దయచేసి మీకు ఎవరో మాట్లాడకూడదు. అవునండి. మీరు మాట్లాడకూడదు, నేను అదే ట్రోల్ అవుతున్నారు, బాధపడ్డారు ఆయన. నేను డిప్యూటీ స్పీకర్గా కాదు, ఒక సిటిజన్గా కూడా మనం న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు. పాపం ఆయన బాధపడ్డారు. కామెంట్ అంటే జడ్జిమెంట్ మీద మాట్లాడొచ్చేది అంటున్నారండి. జడ్జిమెంట్ మీద జడ్జి గారి మీద మాట్లాడకూడదు, కానీ ఆ జడ్జిమెంట్ వచ్చింది రాలేదు, ఇలా లేదు, అలా లేదు అన్నారు. నార్మల్గా ఏదో ఆ జడ్జిమెంట్ బాగోలేనప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంది, యూ కెన్ గో ఫర్ అన్ అప్పీల్. జనరల్గా జడ్జిమెంట్ మీద కూడా మీకు అప్పీల్కి ప్రొవిజన్ ఉంది. అప్పీల్ చేసుకున్నప్పుడు అప్పీల్లో మీ మనోభావాలు చెప్పచ్చు. అదండి. ద లెర్నెడ్ జడ్జ్ హాస్ ఎర్ర్డ్ అని రాసుకుంటారు ఇందులో. అంతే తప్ప కామెంట్లు చేయకూడదు, ట్రోల్ చేయకూడదు. యూ గాట్ ఎవ్రీ రైట్ టు గో ఫర్ అన్ అప్పీల్. అప్పీల్లో మీ అబ్జెక్షన్ చెప్పచ్చు. చెప్తే అది మనం సృష్టించుకున్న వ్యవస్థ న్యాయం కోసం. బట్ పైకోర్టుకి వెళ్ళి ప్రొవిజన్ ఉంది, ఇచ్చింది అందుకనే. పైకోర్టుకి వెళ్ళి ప్రొవిజన్ ఇచ్చింది అందుకనే. అక్కడ చెప్పుకోవాలి తప్ప మనం కామెంట్లు కొట్టకూడదు, చెప్పకూడదు. అవునండి. జనరల్గా ప్రతి ఒక్కరికండి ఎంపీసీ గ్రూప్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే మందో లేకపోతే మగువో పేకాటో సిగరెట్లు అంటూ ఉంటాయండి. కొంతమంది రాజకీయ నాయకులు అంతా చక్కగా ఉన్నారండి, ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అలవాట్లు ఏం లేవు సార్. జనరల్గా చెప్తున్నాను. అంటే ఏం అలవాట్లు ఉన్నాయని చూస్తారు జనరల్గా. అంటే ఎప్పుడు కూడా ఆయన చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఇంట్లో ఉండటం, ఆఫీస్ అంటే ఇల్లు ప్యాలెస్లు తప్ప బయట అందరితో కలిసినట్టు మీరు ఉండనుకోండి సార్. ఎక్కువ మందిని కలుస్తారు, చాలామంది తెలిసిన వాళ్ళందరినీ కూడా కలుస్తారు. మన అమెరికా వెళ్తే చూశాను, మీ ఇక్కడ ఉన్నాను మొత్తం చాలామంది మీ అభిమానులందరూ వచ్చి మిమ్మల్ని కలుసుకున్నారు. అసలు అలవాట్లు లేకుండా, అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు కాబట్టి ఇదివరకు ఏ అలవాట్లు లేకుండా అంటే రియల్ గ్రేట్ అన్నాను. మరి అన్నీ మీరే అనేసారు, నేను ఇంకా అనవలసిన అవసరం ఉంది. అసలు అంటే జనరల్ ఏదో ఒకటి వీక్నెస్ ఉంటుంది కదా అని. కానీ డబ్బులు ఏంటి సార్, 1000 కోట్లు అంటే జనరల్గా బయట 1000 కోట్లు మనకు ఆనందం ఉంటుందా సార్? 1000 కోట్లు మనకు ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి. అంటే మనిషికి ఒకటి, మీకు మీ ఛానల్కి సబ్స్క్రిప్షన్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు ఒక రకమైన హ్యాపీనెస్. అలాగా ఎవరికి ఏది ఇష్టం అనేది లోకో భిన్న రుచి. అదండి. సో కొందరికి ఎంత సంపాదించినా కూడా చాలాదని అనిపిస్తుంది. జనరల్గా డబ్బు విషయంలో చాలామందికి చాలాదని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లిక్కర్ ఉందనుకోండి, మీ కాలికి సరిపడే సైజే ఉండాలి. చిన్నదైనా తొడుక్కోలేరు, పెద్దదైనా వాడుకోలేరు. బట్టలైనా అంతే. నా డ్రెస్ మీకు ఇస్తే బుడబొక్కల ఈ బట్టలు నేను వేసుకోవాలంటే నాకు కుదరదు. బట్ డబ్బు అనేది ఏంటంటే, సో దానికి లిమిట్ లేదు. కొంతమంది 1,00,000 కోట్లు సంపాదించినా దాన్ని 10 లక్షల కోట్లు చేయాలనుకుంటారు. సో దానికి లిమిట్ లేదు. సో లిమిట్ లేనిది అవునండి డబ్బు. సో కొంతమందికి ఇంకా 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 సంపాదించాలని ఉంటుంది. అంటే 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అన్నది నేను కామెంట్ చేయను. జనరల్గా చాలామందికి డబ్బు అనేది సంపాదించే కొద్దీ ఇంకా ఇంకా సంపాదించాలన్నా. బట్ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. సో డబ్బు లేనివాడికి అంటే మనశ్శాంతి గొప్పదా డబ్బు గొప్పదా అంటే, మరి నా దృష్టిలో మనశ్శాంతి గొప్పది. మరి కొందరి దృష్టిలో డబ్బులు ఉంటే చాలు, మనశ్శాంతి ఎవరికి కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఒకటి మటుకు నిజం, డబ్బులు ఉన్నవాడికి మటుకు మనశ్శాంతి ఉండదు. ఓకే, డబ్బులు ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదండి. ఆ పాయింట్ తెలియదు పాపం. డబ్బులు లేనివాడు ఎప్పుడైనా హాయిగా అంటే పాకల్లో ఉన్నవాళ్ళు చక్కగా ఆనందంగా పడుకుంటారు,
కానీ అంబానీ లాంటి వాళ్ళు కూడా రాత్రులు ఏదో ఒకటి ఆలోచిస్తారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాకు. రేపొద్దున ఈ ఈడీ వస్తాడా, సిబిఐ వస్తుందా, ఉంటుంది. ఏదో షేర్ ఏమైపోతాయి, షేర్లు ఆ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, తగ్గడానికి వీల్లేదు, దానికోసం ఏదో చేస్తారు, ఏదో చేస్తే ఎప్పుడు ఎక్కడ దొరుకుతామా లేదా, ఇవన్నీ ఉంటాయి. ప్రతిదీ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడండి. ఎక్కడో దగ్గర చిన్న హోల్ పెడతాడు. అందుకనే ధనం వేరు, ఐశ్వర్యం వేరు. ధనం వేరు, ఐశ్వర్యం వేరు. మీ లెక్క ప్రకారం ధనం అంటే ఏంటి, ఐశ్వర్యం ఏంటి సార్? ధనం అంటే కేవలం డబ్బు అండి. డబ్బు, ధనం. ఐశ్వర్యం అంటే మీరు ఏమంటారు కదా, అష్టైశ్వర్యాలు అంటారు కదా. అవునండి. ఆనందం ఒకటి, సంతోషంగా ఉండడం, మంచి ఫ్యామిలీ, మంచి ఆరోగ్యం, మంచి కుటుంబం ఉండాలి. అంటే ఆ రోజుల్లో మంచి పాడి పంట. అవునండి. సో ఇలాగా అష్టైశ్వర్యాలు అనేది, అందులో ధనం అనేది ఒక ఎలిమెంట్. అవునండి. సో మంచి స్నేహితులు ఉండాలి. సో అష్టైశ్వర్యాల్లో ధనం అనేది 8లో 1. అవును. సో దట్ ఈస్ ద హోల్ డిఫరెన్స్. ఐశ్వర్యవంతుడు అంటే ఆ 8 ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. మంచి ఆరోగ్యం ఉండాలండి, మంచి కుటుంబం ఉండాలి, స్నేహితులు ఉండాలి. స్టీవ్ జాబ్స్ ఉన్నాడు, అంతులేని సంపద, 50 సంవత్సరాలు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. మరి అతనేంటి, డబ్బు ఉంది కాబట్టి అదృష్టవంతుడా, 50 ఏళ్ళకే చనిపోయాడు కాబట్టి దురదృష్టవంతుడా? అలాగే అందరికీ అన్నీ బాగుంటాయి. ఎక్కడో వైఫ్ దగ్గర ఏదో తేడా రావచ్చు, లేకపోతే కొడుకుతోటి డిఫరెన్స్లు రావచ్చు. సో అలా అందరికీ అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే వాడు గొప్పోడు. ఓకే. వాడు స్థితప్రజ్ఞుడు. ధనవంతులందరూ స్థితప్రజ్ఞులు కాలేరు, ధనవంతులందరూ ఐశ్వర్యవంతులు కాలేరు. ఐశ్వర్యవంతుడు అంటే ధనవంతుడు అయి ఉంటాడు డెఫినెట్గా, బట్ ధనవంతుడు ఐశ్వర్యవంతుడు కాలేడు. అది ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అవ్వకపోవచ్చు, కానీ ఐశ్వర్యంతో మాత్రం డెఫినెట్గా డబ్బు ఉంటుంది వాడికి. అంటే అనుకున్నంత డబ్బు, అంతేకాని 1000 కోట్లు 1,00,000 కోట్లు. మీకు కావాల్సింది ఎంత, మీరు సుఖంగా జీవించడానికి కావాల్సింది ఎంత, ఆ బ్యాలెన్స్ యూ హ్యావ్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్. అంటే 1000 కోట్లు కలవర పెట్టి నువ్వు కలర్చింది, నువ్వు గుండెపోటుతో చనిపోవడానికి కారణమయ్యే లెవెల్లో డబ్బు ఉంటే అది అజీర్తి. అవునండి. ఇప్పుడు ఎక్కువ అన్నం తిన్నా బాగుందనుకుని ఎక్కువసేపు తిన్నా కూడా ఇబ్బంది అవుతుందండి. అవును. అంటే లిక్కర్ స్కామ్ అని అంటే ఊరికే మీ దృష్టి తీసుకొస్తున్నాడు. లిక్కర్ స్కామ్ అనేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మితిన్ రెడ్డి గారు అలా వస్తున్నారండి. ఏదో మీకు తెలుసో లేదో కానండి, అంతిమ లబ్ధిదారు ఎవరు, బిగ్ బాస్ ఎవరు, అలా పేపర్లు వచ్చేస్తున్నాయండి. అంటే దాని గురించి మాట్లాడే ఈ లిక్కర్ గురించి నేను ఒక 3 సంవత్సరాల పాటు చాలా ఎక్కువగా నా రచ్చబండలో మాట్లాడాను. అవునండి. అందరికన్నా ముందు మాట్లాడింది నేను, అందరికన్నా చాలా ఎక్కువ మాట్లాడింది కూడా మీరే, నేనే. ఇప్పుడు ఈ పదవిలో లేకుండా ఉంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడి ఉండేవాడినేమో. అవునండి. ప్రస్తుతం మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది, నోరు కూడా. అంటే ఇప్పుడు అన్నీ చూడాలి కదా, ఇది ఒక మంచి బాధ్యత. మీరు అనేవారు మాట అప్పుడు మీటింగ్లు నేను వినేవాడిని. ఇది ఏంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా డబ్బులు ఏంటి అని అనేవారండి. నేను రెగ్యులర్గా ఆల్మోస్ట్ వారంలో నేను కనీసం 5 రచ్చబండ్లు ఉండి, అట్లీస్ట్ ఒకసారి 7 ఉండి, 5 రచ్చబండ్లు కనీసం 1-2 రచ్చబండ్లలో ఏదో సందర్భంలో లిక్కర్ గురించి, లిక్కర్ క్వాలిటీ మీద టెస్టులు చేయించింది నేనే. అవునండి. అప్పుడు మీడియాకి ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాట్లాడింది అని నేనే. అది ఓకే. అప్పుడు ఒక ప్రతిపక్ష పాత్ర నేను పోషించినప్పుడు అప్పుడు చేసింది అది. ఇప్పుడు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు గత ప్రస్తుతానికి నేను మీ అభిమానులు చాలామంది నాకు ఫ్రెండ్ అంటే బాగా పరిచయం అండి, ఫ్రెండ్స్ అని అనలే కానీ బాగా పరిచయం ఉంటారు. మీ గురించి మీ వీడియోలు కానీ మీరు రోజు ఒక మార్నింగ్ దాంట్లో ఒక ఏదో ఒకటి కొటేషన్ పెడతారండి, చాలా మంచి కొటేషన్ అనమాట. అప్పుడు ఇవాళ పెట్టిన దాంట్లో నేను చూసింది ఏంటంటే, ఒక స్టీమ్ అంటే మరుగుతున్న నీళ్ళల్లో మనం ప్రతిబింబం చూసుకోలేము, అదే నిలకడగా ఉన్న నీళ్ళలో మన ప్రతిబింబం కనపడుతుంది. మనం డిస్టర్బ్ అయి ఉంటే మనకి అసలు ఆలోచనలు రావండి అని వాళ్ళు పెట్టారు సార్. అది మీ అభిమానులు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారంటే అండి, ఒక మినిస్టర్గా చూడాలని కోరుకుంటున్నారండి మీ అభిమానులు. అది మీకు ఉందా లేదనేది నా పక్కన నాకు తెలియదు. అది చాలామంది మాట 100కి 99 మంది నా దగ్గర ప్రస్తావించారు మిమ్మల్ని ఒక మినిస్టర్గా చూడాలని.
దట్టు ఏ పోర్ట్ఫోలియో కూడా వాళ్ళే చెప్పేస్తున్నారండి. అంటే నేను ఇప్పుడు ఈ వీడియో మీరు ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నందుకు నేను భయపడుతున్నాను చెప్పడానికి, ఇబ్బంది పడుతున్నాను. అది అడుగుతున్నారండి, అది కావాలని. మరి మీ దృష్టికి మేము అన్నారో లేదో మరి తెలియదు అనుకోండి. ఏముంది అభిమానులు డెఫినెట్గా. బట్ చాలామంది ఏంటంటే మంత్రి పదవి అంటే ఒక స్థాయి అనే అనుకుంటారు. సో మంత్రిగా అయితే ఓకే, అదొక డిఫరెంట్ పరిధి, ఇదొక డిఫరెంట్ పరిధి. ఇది రాజ్యాంగబద్ధ పదవి. ప్రజాసేవ చేయడానికి అవకాశం నా నియోజకవర్గం వరకు ఓకే, ఒక ఎమ్మెల్యేగా నేను చేసుకోవచ్చు. అవునండి. ప్రజాసేవ చేసే అవకాశం అంటే ఎక్కువ మందికి అవునండి. ఏదన్నా చెయ్యాలి అంటే అవకాశం తక్కువ. ఒక మంత్రిగా ఉంటే ఏ శాఖ అయినప్పటికీ ఆ శాఖకి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కనెక్ట్ ఉంటుంది కాబట్టి చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అక్కడ పరిధి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను తెలంగాణ సెక్రటరీకి నిన్నే వెళ్ళి చూశానండి. అది ఎంత పెద్దగా ఉందంటే మీరు చూసారా సార్? మీరు ఏమన్నా బయట నుంచే లోపలికి వెళ్ళదు, కొత్త బిల్డింగ్ కట్టాక లోపల చాలా పెద్ద సార్. అది నాకు అనిపిస్తే ఏదైనా ట్రాలీ లాంటి చూడేది ఉంటాయి, బ్యాటరీ కార్లు అటువంటి పెట్టాలని అనిపించింది. అంత పెద్ద పెద్ద హాల్స్ అనమాట అండి. అది మినిస్టర్ గారికి ఒకటి, డిప్యూటీ సీఎం గారికి ఒకటి, మళ్ళీ లోపల రూమ్స్ చాలా. ఎంతమంది ప్రజలు లోపలికి వచ్చేస్తున్నారండి. వచ్చేసి ప్రజలు వాళ్ళ కోరికలు చెప్తున్నారు మినిస్టర్లకి. చెప్తుంటే వాళ్ళు వెంటనే ఇంకో నా పరిధిలో కాదని చెప్పి పక్క మినిస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తున్నారండి. అలా అంటే వాళ్ళ యొక్క సమస్యల్ని హ్యాపీగా తీసుకెళ్తున్నారు సెక్రటరీకి వచ్చి. మీరు అన్నట్టు అది చేయడానికి అవకాశం ఉంటుంది. పరిధి ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. మంత్రికి పరిధి ఎక్కువ, ఇక్కడ పరిధి తక్కువ, మంచి హోదా. డిప్యూటీ స్పీకర్ గారండి. అవునండి. కానీ మీ అభిమానులు కానీ మీ నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళ కోరిక వేరుగా ఉన్నాయి. మరి అలాంటి కోరిక ఎలా ఉంటుందో చూద్దాం మరి ఫ్యూచర్లో. తర్వాత బిఆర్ నాయుడు గారు కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు సార్ టీటీడీలో. లడ్డూ విషయంలో కానీ చక్కటి ప్రసాదం. ఆయన నెలకు 15 రోజులు అక్కడే ఉండి చాలా తపంతో వర్క్ చేస్తున్నారు. నేను కూడా మొన్న తిరుపతి వెళ్ళాను. అవునండి. నాయుడు గారిని కలిశాను. వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఆయన ఆలోచనలన్నీ కూడా షేర్ చేసుకున్నాం. అని బేసిక్గా వెంకటేశ్వరం చాలా మహాభక్తుడు ఆయన. భగవంతుడు ఆయనకి బాబు గారి ద్వారా అవకాశం వచ్చింది. సో ఆయన సాయశక్తిలా మంచి పేరు తెచ్చుకోవాలి టీటీడీ చరిత్రలో. బిఆర్ నాయుడు గారి టైంలో ఇలా జరిగింది అని పేరు తెచ్చుకోవాలనే కాంక్షతోనే ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత 3 గమనించాను సార్. ఒకటి, సంతృప్తికరమైనటువంటి దర్శనం దొరుకుతుందండి. కొద్దిగా ఇదివరకన్నా బాగుందండి. భోజనాల్లో ఒక స్పెషల్గా వడ ఒకటి ఎక్స్ట్రా అదొకటి చూశానండి. పుస్తక ప్రసాదం అని ఇస్తున్నాండి. దద్దోజనం, మామూలుగా లడ్డు, పులిహార ఇస్తుంటారు. దాంతోపాటు కొత్తగా పుస్తక ప్రసాదం ఒకటి ఇస్తున్నారండి. అదొకటి మొదలెడుతున్నారు. ప్రమాద బీమా పథకం పెడుతున్నారండి. అంటే అలిపిరి నుంచి కొండ వరకు, కొండ నుంచి కిందకు వచ్చే వాళ్ళకి జంతువుల వలన కానీ లేకపోతే యాక్సిడెంట్లు అయితే ఏమైనా ఇబ్బంది అయితే మధ్య మధ్యలో కొంతమంది హార్ట్ అటాక్ చనిపోతున్నారండి. అటువంటి కూడా ఫ్రీగా ప్రమాద బీమా పథకం లాగా ఇస్తున్నారట అండి. ఇది ఆయన ప్రపోజ్ చేసిన బిఆర్ నాయుడు గారు. ఇటువంటి ఆయన ప్రపోజ్ చేశారన్నమాట. మంచిది, టీటీడీ చాలా చేయొచ్చు. కొత్త ఆలోచనలు. మీ ద్వారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఒకసారి వినాలని సార్ నాకు. అంటే చెప్పచ్చా చెప్పకూడదా డిప్యూటీ స్పీకర్ గారు? అది ఓకే, అది మాట్లాడుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే లోకేష్ గారు ఈ మధ్యన ఇదివరకు ఆయన వైసీపీ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడారో మనం చూసామండి. కానీ ఇప్పుడు ఆయన అంటే ఆలోచన విధానం కానీ ఆ తపన అవన్నీ కూడా చూస్తుంటే కొద్దిగా చాలా అది నేషనల్ వైడ్గా కూడా మిస్టర్ కూల్ అని కూడా అంటున్నారటండి వాళ్ళు. ఇప్పుడు లోకేష్ గారిని ప్రధానమంత్రి గారే ప్రత్యేకంగా అభినందించారు. సో ప్రధానమంత్రి గారు అంత ఈజీగా ఎవరికి కూడా కితాబ్ ఇచ్చే వ్యక్తి కాదు. వాళ్ళకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా ఈయన రాత్రి పగలు పనిచేస్తున్నాడు. ఈయన విద్యాశాఖలో కానీ, ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావటంలో కానీ, ఐటీ అన్నిటిలోనూ అదే. ఐటీయే కాదు, ఓవరాల్గా కూడా ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి మంగళగిరిని అయితే ఆయన ఆల్మోస్ట్ షేప్ అంతా ఆయన నియోజకవర్గం నాట్ ఓన్లీ యాజ్ అన్ ఎమ్మెల్యే, యాజ్ ఎ మినిస్టర్ కూడా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో కాబట్టి మరి అందరూ మెచ్చుకోవటం వేరు,
ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మెచ్చుకోవటం వేరు. ఓకే. సో అండ్ ఈవెన్ అసెంబ్లీలో కూడా నేను ఓపెన్గా మాట్లాడాను. నేను ఒక్కసారి, ఎందుకంటే మేము కొంచెం ముందు వెళ్ళాలి స్పీకర్ గారు నేను. ఎప్పుడు వెళ్ళినా కూడా మాకన్నా ముందే ఆయన, ఎప్పుడు 7:30కే అసెంబ్లీ ఉన్నప్పుడు 7:30కే ఆయన అసెంబ్లీలో ఛాంబర్కి వచ్చి ఆ రోజున్న తరోగా ప్రిపేర్ అయ్యి, ఏదో ముక్కుని పెట్టి మాట్లాడతాం కాదు, చాలా తరోగా ప్రిపేర్ అయ్యి ఆయన మాట్లాడే విధానం ఈజ్ వెరీ గుడ్ లీడర్. పవన్ కళ్యాణ్ గురించి డెఫినెట్గా ప్రజానాయకుడు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే కొంచెం బయాస్డ్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే నేను బేసిక్గా కూడా నాకు ఒక నటుడిగా కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. సో కాబట్టి కొంత బయాస్డ్ అంటే ఉండొచ్చు నాకు. సో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనుక్షణం ఏదో చేయాలి అనే తపన చాలా ఎక్కువగా ఉంది. మంచి టీముని పెట్టుకున్నారు. వాళ్ళ టీం కూడా తేజ కానీ వెంకటకృష్ణ వాళ్ళ టీం కూడా మంచి టీం ఉంది. సో కాబట్టి ఆయన శాఖ, అటవీ శాఖ కానీ ఇది అయినా ఆఫీసర్లకి, అధికారులకి ఆ ఫ్రీడమ్ ఇచ్చే విషయంలో అన్నిట్లో కూడా డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి ఎవరైనా సరే, ఎనీ ఎమ్మెల్యే దే కెన్ రీచ్ దేర్ ఆఫీస్. ఆయన అవైలబిలిటీ, ఆయన పార్టీ వ్యవహారాలు ఉండొచ్చు, మళ్ళీ ఏదో 3 సినిమాలు పూర్తి చేయాల్సిన పని కూడా నెత్తినబడింది. సో వీటితో పాటు ఆయన అవైలబిలిటీ కొంచెం స్కేర్సిటీ ఉన్నప్పటికీ మంచి ఆఫీస్ సెటప్ పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరి ఆయనకున్న మరి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అదే చాలా పెద్ద పోర్ట్ఫోలియో, దానికి తోడు మరి అటవీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ అన్ని శాఖలు ఉన్నా మరి ఓ పక్క ముందు కమిటీ అయిన శనివారం ఉన్నా సరే మరి ఆయన చాలా చాకచక్యంతో, ఓ పక్క కొంచెం అనారోగ్యం కూడా తరచూ ఆయనకు వస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ఏ మీటింగ్లో కూడా మేము సీఎం గారితో పాటు కొల్లేరు సమస్య ఉన్నప్పుడు కూడా మేము 2 సార్లు ఆయన మళ్ళీ, అంటే నేను ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేగా నేను కూడా అటెండ్ అయ్యాను. సో డీటెయిల్డ్గా ఆయన కూడా కూర్చుని ఏదన్నా చాలా డీటెయిల్డ్గా సమస్యని అర్థం చేసుకుంటాం. గ్రేట్. అంటే ఇక ఇది 3 సినిమాలు ఉన్నాయండి. అంటే కొంతమంది ప్రజలు, అంటే వైసీపీ వాళ్ళు అంటుంటారు అన్నమాట, సినిమా మినిస్టర్గా ఉండి సినిమాలు ఎలా వేస్తావో అని అడుగుతున్నారు అన్నమాట. మరి కమిటీ అయింది, మొదలైనవి కంప్లీట్. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే హీ కెన్ డూ ఇట్. ఆయన పని ఆయన చేసుకుంటూ దానికి ఇబ్బంది లేకుండా, అదే నేను చెప్పేది, దీనికి ఇబ్బంది లేకుండా ఆయన మార్నింగ్ 7 to 9 కొన్నిసార్లు షూటింగ్స్ పెట్టుకుని, మళ్ళీ వీకెండ్స్లో మళ్ళీ షూటింగ్ పెట్టుకుని, అటు ఒక ఎమ్మెల్యేగా అటు మంత్రిత్వ శాఖలకు న్యాయం చేస్తూ ఆయన ఈజ్ గెట్టింగ్ ఓవర్ స్ట్రెయిన్. అందుకని కొంచెం తరచూ అనారోగ్యం, ఇబ్బందులు వస్తున్నాయి. ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు మినిమం రెస్ట్ అనేది కావాలి. సో అదే ఆయన అన్నారు మొన్న ఇంటర్వ్యూలో కూడా, అదే ఇంకా నేను జీవనాధారం కోసం సినిమాల్లో నటించాల్సిన అవసరం, క్లీన్ పాలిటీషియన్ కాబట్టి మరి అటు పార్టీని నడపాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం జీవనాధారం కోసం సూపర్ స్టార్డం ఉంది కాబట్టి సినిమా చేయవలసిన అవసరం ఉంది. అయినా నా పనికి అంతరాయం కలుగుతుంది అని అనుకుంటే మటుకు నేను చేయను. ఈజ్ ట్రైంగ్ టు స్ట్రైక్ ఏ గుడ్ బ్యాలెన్స్. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా చెప్పడానికి ఉంటుంది. ఆయన నిత్య విద్యార్థి. ఆ వయసులో కూడా ఇంకా ఏదైనా సరే కొత్త విషయం తెలిస్తే ఆయన చిన్నపిల్లడు అయిపోతాడు. అది నేర్చుకునేదాకా ఊరుకునే తత్వం కాదు. చూస్తున్నాం కదా, ఆయన చాలా సాహసోపేత నిర్ణయాలే తీసుకున్నారు. మరి దానికోసం మరి వాళ్ళ మరి బనకచెర్ల ప్రాజెక్టు దాన్ని టేకప్ చేయటం అంటే అసలు ఆలోచన రావటమే, వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితికి అటువంటిది టేకప్ చెయ్యాలి అన్న ఆలోచనే సాధారణ మానవుడికి రాదు. మరి అది ఆలోచించి ఆయన ఎలాగైనా సరే దాన్ని నిజం చేయాలనే తపంతో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ, ఒక పక్క పోలవరాన్ని చేస్తూ, ఒక పక్క వెలుగొండ కూడా మరి కొద్ది నెలల్లో కంప్లీట్ చేస్తామని మంచి ప్లానింగ్తో వెళ్తూ కూడా
ఇది కూడా చేయాలి, అది చేస్తే ఈ రాష్ట్రం బంగారం అయిపోతుందని ఉమ్. ఒక పాజిటివ్ దృక్పథంతో అవునండి. మరి రాత్రి పగలు ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా జాబ్స్ కూడా ఎక్కువ మంది వస్తాయి. చూస్తుంటే పిల్లలు చాలా వస్తున్నాయి టీవీలో చూస్తుంటే. విపరీతంగా పనులు జరుగుతున్నాయి. ఉమ్. అదే కాదు, ఒక్క దీనికనే కాదు, చాలామంది అనుకుంటారు ఆయన అమరావతి పోలవరం. ఉమ్. లేదు, రాయలసీమకి సపరేట్గా స్ట్రాటజీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లన్నీ కూడా సైమల్టేనియస్గా చేస్తున్నారు. విశాఖపట్నంలో హెవీ గ్రోత్ ఉంది. మళ్ళీ ఆ పూర్వం వదిలేసిన పెట్రో కారిడారు ఉమ్. విశాఖపట్నం టు కాకినాడ, ఆ కారిడార్ అంతా కూడా మళ్ళీ చాలా మాస్టర్ ప్లాన్స్ తోటి డెవలప్ చేస్తున్నారు. మచిలీపట్నం పోర్ట్ వస్తాయి, మళ్ళీ ఆ ఏరియా అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది. అంటే చాలా ప్లాన్స్ సైమల్టేనియస్గా ల్యాగ్ లేకుండా ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన దినసరే మరి పొద్దున్న ఎక్సర్సైజులు అయిపోయిన తర్వాత మరి 8 నుంచి మరి రాత్రి 11 దాకా మీటింగ్లు, ఈ మధ్యలోనేమో మళ్ళీ ఎమ్మెల్యేలతోటి వీడియో కాన్ఫరెన్సులు, కలెక్టర్తో కాన్ఫరెన్సులు. ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలండి మళ్ళీ. అంటే ఆయన మీరు బనకచర్ల చీమ కన్నా కూడా, ఎందుకంటే సృష్టిలో అత్యంత శ్రమజీవి చీమ. ఆ చీమను మించిన శ్రమజీవి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. నిజంగానే అంతేలేండి. ఇదివరకు ఐఏఎస్ ఆఫీసులతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పేవాళ్ళు ఇంకా చెప్తారా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎవరో కాదండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ చేశాను. ఆయన చెప్పారన్నమాట, ఇంకేమైనా ఉందా, చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతారటండి. చెప్పినా సరే ఇంకెవరన్నా కొత్త పాయింట్ చెప్తారేమో అని చూస్తారట. ఆయన స్టూడెంట్లు కూడా సరిగ్గా నోట్బుక్లు వాడతలే. ఎవరు ఏం మాట్లాడినా అది దగ్గర పుస్తకం, పెన్ను ఉంటుంది, ఇమ్మీడియట్గా ఈ నోట్స్ డౌన్. మీరు బనకచర్ల అంటే జ్ఞాపకం, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగిలిపోయిన వాటర్ వాడుకుంటుంటే వాళ్ళకి పాపం తెలంగాణ వాళ్ళకి ఒకళ్ళు రాజకీయాల వలన విమర్శించుకున్నారండి. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇష్యూస్ ఉన్నాయండి. అది సార్ట్ అవుట్ చేసుకునే ఓపిక ఈయనకు ఉంది. వేరే వాడైతే ఎత్తులేరయ్యా, వీళ్ళు ఎంతమంది గొడవలు చేస్తున్నారు, వదిలే అంటారు. ఆ వదిలే మనస్తత్వం కాదు. దాన్ని ఎలా పరిష్కరించాలి వాళ్ళని ఒకసారి కాకపోతే 2 సార్లు అయినా ఆయనకి భగవంతుడు ఓపిక ఇచ్చాడు. ఆయన కలిసి కన్విన్స్ చేసి, ఆ పేషెన్స్ ఉంది, ఆ పర్సివరెన్స్ ఉంది. సో అది మీరు ఇచ్చే కొటేషన్లో ఉంది సార్, ఏంటంటే సమస్య ఉన్న పక్కనే పరిష్కార మార్గం కూడా ఉంటుందని. తాళం కప్ప తయారు చేసినాడు, తాళం లేకుండా చేయడు. కరెక్టే అండి. ఆ తాళం ఎతకాలి, ఎక్కడో దగ్గర ఉండి ఉంటుంది. పక్కనే ఉంటే గొడవ లేదు, లేకపోయినా ఎక్కడో ఉండి ఉంటుంది, అది ఎతకాలి. అందరికీ వెతికి ఓపిక ఉండదు. అవునండి. ఈయనకు ఉంది. ఆ మధ్యన మహాన్యూస్ వంశీ గారి మీద అటాక్ జరిగింది సార్. అది అంటే జనరల్గా ఒక ఏదైనా మీడియా మీద అటాక్ అనేది సమంజసం కాదు, తప్పదు. అది కొద్దిగా ఇబ్బంది పడిన, అదే ఏంటంటే చాలామంది చెప్పారు మన నాయకులు, ఏదైనా ఉంటే చెప్పి కలుసుకోవాల్సింది ఒక మాట అని అన్నారన్నమాట. అందరూ ఖండించారు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు మనం ఎప్పుడు అలా చేయకూడదులేండి. ఏమవుతుందంటే వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. ఇది మిగతా వాళ్ళకి ఇంకెవరు కూడా ఇది బాగుందని అనుకోవచ్చు కూడా. వీళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చేస్తుందిలే అని చెప్పేసి. అంటే మన న్యాయ వ్యవస్థలో 7 సంవత్సరాల లోపు శిక్షలు ఉంటే బెయిల్కి అర్హులు. సో అది రూపొందించుకున్న చట్టం అది. బట్ అలాగని శిక్ష లేదని కాదు. అవునండి. అది ప్రూవ్ అయినప్పుడు శిక్ష 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఎంత అనేది ఉంటుంది. బెయిల్ అనేది అదొక హక్కులాగా మనం రూపొందించుకున్న చట్టాలు. సో శిక్ష పడితే జైల్లో పెట్టచ్చు. అవునండి. తప్పు చేసాడా లేదా తేలే వరకు ఆ కేసు సాంద్రతను బట్టి అదే ఎన్ని రోజుల్లో బెయిల్ ఇవ్వచ్చు, బెయిల్కి అర్హులు అనర్హులు అనేది ఉంటుంది. ఇక మానవ సంబంధాలను చూస్తుంటే మీరు ఒకసారి మీ మ్యారేజ్కి వెళ్ళారు సార్. ఒక మ్యారేజ్కి వెళ్తే అంటే అమ్మ నాన్నలు విడిపోయారు అన్నమాట. విడిపోయి మళ్ళీ కొత్త పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అప్పుడు కొత్త నాన్న, కొత్త అమ్మ, అలాగ అందరు కలిపి నలుగురు, అంటే 2 నాన్నలు 2 అమ్మలు కూర్చుని పెళ్లి చేసిన దాంట్లో వెళ్ళారన్నమాట మీరు. అది కింద ఎక్కడ చూశారన్నమాట. అది ఒక విచిత్రం. అంటే వాళ్ళు ఇద్దరు విడిపోయారు, వాళ్ళు వేరే వాళ్ళు చేసుకున్నారు. కానీ ఈ అమ్మాయి మ్యారేజ్కి మీరు కూడా ఉన్నారన్నమాట. అప్పుడు కింద ఎవరో చూశాను కామెంట్. అలాగా మానవ సంబంధాలను కొత్తగా డెఫినేషన్లు ఇవ్వాల్సి వస్తుంది సార్. అది అంటే ఇదివరకు కుటుంబం అంటే అన్నయ్య, తమ్ముడు, చెల్లి అని ప్రేమ, అనురాగం ఉండేది. అవన్నీ తగ్గిపోతున్నాయి. ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోతున్నాయండి.
సహజీవనం, విడాకులు ఎన్ని ఎక్కువైపోతున్నాయండి మన దేశంలో. ఇవన్నీ చూస్తుంటే మీలాంటి వాళ్ళు కొద్దిగా ఎవరైనా చెప్తే మారతారా అని అంతకంటే ఏం లేదండి. విదేశీ కల్చర్. అది ఫాదర్స్ డే, మదర్స్ డే అని ఉండేది ఏంటో అనుకునేవాళ్ళం, ఇప్పుడు అర్థమవుతుందండి. ఫాదర్స్ డే అంటే ఏంటి, మదర్స్ డే అంటే అన్నది. కుటుంబాలు వాళ్ళు ప్రేమ పెద్ద సబ్జెక్ట్ ఇంకోసారి పెట్టుకుందాం. ఓకే అండి. ఇంకేంటి సార్, మా ఉండి నియోజకవర్గం చెప్పండి సార్, ఏవేంటి చర్యలు తీసుకుంటున్నారు ఉండి నియోజకవర్గంలో? ఉండి నియోజకవర్గంలో మాకు పెద్ద ప్రాబ్లము. నేను చూసింది, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను సార్. నేను చూసింది, మీరు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు సలహా తీసుకుని కొద్ది గవర్నమెంట్ నిధులు తీసుకుంటున్నారు, మీ యొక్క స్నేహితుల యొక్క వాళ్ళ సహకారం తీసుకున్నారు. ఇదివరకు లేనంతగా ఉండి మీరు డెవలప్ చేసినట్టు నాకు అనిపించిందండి. ఈ 1 yearలో చాలా చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మంచి డ్రింకింగ్ వాటర్ 70% అయిపోయింది. ఇంకో 30% కూడా రాబోయే 60 రోజులు, మ్యాక్సిమం 60 రోజుల్లో ప్రతి గ్రామానికి మైక్రో ఫిల్టర్స్ అన్నీ ఏర్పాటు చేసి ఎక్సలెంట్ వాటర్ వచ్చేలాగా చేస్తున్నాం. చాలా ఊర్లు అయిపోయి బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. అలాగే కెనాల్లో చేపల చెరువులు వ్యర్థాలు వదిలేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా వదిలితే మొహాటం లేకుండా జైల్లో పెడుతున్నాం. ముందు 24 గంటలు తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం. సో కంట్రోల్ అయింది, 100% కంట్రోల్ అయింది. సో మురుగు డ్రైన్లోకే వదలాలి ఈ చెరువులు వ్యర్థాలు. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. కాలువలు, డ్రైనేజీలు అన్నీ కూడా ఎప్పటి నుంచో పట్టించుకోకుండా ఉన్నవన్నీ తిరిగి తవ్వి కాలువ గట్లు ఆక్రమణలన్నీ కూడా ఆల్మోస్ట్ తొలగించడం జరిగింది. ఒరిజినల్గా 30-40 ఏళ్ళ క్రితం కాలువలు ఎలా ఉండేవి, ఆ గట్లు అవన్నీ కూడా అలా ఉండేలాగా. పూర్వ రోజుల్లో కాలువల్లో ఎండాకాలం వచ్చిందంటే అందరూ స్నానాలు చేస్తూ ఉండేవారు. ఆ వంతుల మీద బుడింగ్ అని దూకేవారు వంతుల మించి ఎవరండి. ఇప్పుడు అలాంటి సీన్లు లేవు 10-15 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి, ఆ వాటర్ అలా తయారైంది. బట్ రాబోయే కొద్ది నెలల్లో డెఫినెట్గా రేపు నెక్స్ట్ సమ్మర్లో అఫ్కోర్స్ కెనాల్ కట్టేస్తారు. సమ్మర్కి ముందు డెఫినెట్గా మళ్ళీ ఈత కొట్టే పరిస్థితి అయితే వస్తుందండి, తీసుకొస్తాం. కాలువల్లో, పంట కాలువల్లో ఆ పరిస్థితి వస్తుంది. డ్రైనేజీలు అన్నీ కూడా ఆక్రమణలు చాలా ఉన్నాయి, అన్నీ కూడా తీసేయటం జరిగింది. సో అలా హాస్పిటల్స్ కూడా చాలా చోట్ల ఉన్న ఫెసిలిటీస్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం ప్రజల కంట్రిబ్యూషన్తో. స్కూల్స్ అన్నీ కూడా క్లాస్ రూమ్స్ అరేంజ్మెంట్లో ప్రజల్ని భాగస్వామ్యంగా చేసి చాలా చేస్తున్నాం. అలాగే క్రీడా ప్రాంగణాలని చాలా చోట్ల లో లెవెల్ ఏరియాల్లో ఉండే అన్నీ ఫిల్ చేసి చాలా ఖర్చు పెట్టి క్రీడా ప్రాంగణాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో హెల్త్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ అన్నిటిని మించి లా అండ్ ఆర్డర్. సో పోలీసులకి సరైన వాహనాలు లేవు. సో ఎస్ఐలకి, సిఐకి అందరికీ కూడా ఒక ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని పెట్టి అందులోంచి వెహికల్స్ కొంటాం, పోలీస్ స్టేషన్లు అభివృద్ధి చేయటం, మోడర్నైజ్ చేయటం, వాళ్ళకి డ్రోన్ సదుపాయాలు ఇవ్వటం. ఇప్పుడు మొత్తం అంతా ఒక కేబుల్ 140 కిలోమీటర్స్ ఆప్టిక్ ఫైబర్ వేసి సుమారు 2.5 కోట్ల వరకు అవుతుంది. ప్రజల సహకారంతోనే, మిత్రుల సహకారంతో, సొంత సీసీ కెమెరా క్లోజ్డ్ నెట్వర్క్ పెట్టేస్తున్నాం. ఎక్కడ చీమ చిట్టుకున్నా కూడా జీరో క్రైమ్ కాన్స్టిట్యుయెన్సీ ఫస్ట్ ఉండే అవుతుంది, అందులో సందేహం లేదు. ప్రజల్లో మార్పు తీసుకొస్తే డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా ఏదైతే చంద్రబాబు గారు P4 అన్నారో అది ఇండివిజువల్స్కి ఉద్దేశించింది. ఒరిజినల్ జన్మభూమి కాన్సెప్ట్లోనే ప్రజల సహకారంతోనే మేజర్ కంట్రిబ్యూషన్ అంతా కూడా. సో ప్రజలే కలెక్టర్ ఆఫీస్లో అకౌంట్ పెట్టాం, కలెక్టర్ గారే హ్యాండిల్ చేస్తారు అది. సో అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు జమ చేయమంటున్నాం. సో అక్కడి నుంచే పేమెంట్లు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతా ఒక మోడల్ లాగా చేస్తున్నాం. అయితే మీది 4వ అవ్వచ్చు అనుకున్నాను సార్. మీది బెస్ట్ నియోజకవర్గం నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారితో పక్కన పెడితే 3, 4వది మీరు అవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను.
ఎందుకంటే ఆ ఉండి నియోజకవర్గం అలాగా. తర్వాత 4వది ఖచ్చితంగా నాదే ఉంటుంది, అందులో ఏం అనుమానం లేదు. అంటే మీరు ఫస్ట్ అనలేనండి, ఇంకోలా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉంటేనే పార్టీ కానీ అన్నీ కూడా బాగుంటుంది, కూటమి బాగుంటుంది. మీరు 4వ ప్లేస్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మామయ్య అని అలాగా, లేకపోతే దగ్గర అంటే కొన్ని ట్రైన్డ్ పీపుల్ అలాగా అనిపించిందండి నేను పబ్లిక్ టాక్లో అడిగినప్పుడు. ఏమైనా అవకాశం ఉంటే మీ పార్టీ పరంగా అలా ట్రైన్డ్ వద్దని చెప్పండి సార్. అంటే మేము పబ్లిక్ టాక్లు తీసుకుంటుంటాం రియల్గా అనమాట. నిజంగా మీకు పబ్లిక్లో ఏమనుకుంటున్నారో తెలియాలంటే మాలాంటి వాళ్ళని మనం పంపించారనుకోండి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే తెలుగుదేశం అభిమానులు కాదు, లేకపోతే జనసేన అలా కాకుండా రియల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సార్ అది. అంతేగాని ట్రైన్డ్ పీపుల్ ఆడ వచ్చేసి మీరు నాకు అంత ఇష్టం అది ఇది అని చెప్తే అది తర్వాత మీటింగ్లు అందరూ తీసుకురావడం, బస్సుల మీద ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, జనాలు ఎంతమంది వస్తే అంతమంది, లేదా ఒక పర్టికులర్ నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. జనాలు పోగేసి వాళ్ళు యాక్సిడెంట్లు అవ్వడం, వాళ్ళు వదిలేసి రావడం. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్, ఎక్కడన్నా మీటింగ్లో పర్సనల్గా మీటింగ్లో అన్నప్పుడు ప్రజలు అలా అంటున్నారంటే తెలిసిపోతుంది అక్కడ, ఆర్టిఫిషియల్గానే తెలిసిపోతుందని చెప్పేసి. అలాగే ఏమైనా అవకాశం ఉంటే అంటే ఇదివరకు అనుభవాలు చూసాం కాబట్టి అండి. మన జగన్మోహన్ రెడ్డి దాంట్లో అవ్వ తాత అనేసి ఆడ వచ్చి చెప్పడం, అన్న తమ్ముడు అని, లేకపోతే అన్నయ్య అంటాం, బాబు అంటాం, అవ్వ తాత అంటాం, అవన్నీ కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపించాయండి మాకు. వీటి గురించి కూడా నేను గతంలో మాట్లాడాను రచ్చబండలో, ఇప్పుడు మాట్లాడలేను. అది కొంచెం జాగ్రత్తగా అండి, అవకాశం ఉన్నప్పుడు చెప్పండి. మీ చక్కగా మీరు ఏదైనా చూద్దాం సార్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో. మరి ఏదైనా మంచి మీ శ్రేయభిలాషులు అడుగుతున్నా అంటే వాళ్ళ అభిమానులు మీకు తెలియదు ఆ విషయం. మీ ఆ శ్రేయభిలాషులు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది, మీ దృష్టికి ఆ వస్తువులు తెలియదు. కానీ మరి కూటమి దాంట్లో ఎవరో తెలిసి మీకు మంచి మినిస్ట్రీ ఇస్తే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నామండి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇది మంచి పదవే, డిప్యూటీ స్పీకర్ సూపర్ అండి. కాకపోతే ఏంటంటే ప్రజలతో టచ్ అయ్యి మీరు ఓన్గా చేయగలిగే శక్తి వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే నేను తెలంగాణ సెక్రటరీ చూస్తే చెప్పారండి విపరీతంగా జనాలు మాట అండి, ఆశ్చర్యపోయాను. సరే, సో కొన్ని విషయాలు మీకు లిమిటేషన్స్ ఆయన ఇబ్బంది పెట్టి ఉంటే కొద్దిగా తప్పదని నాకు తెలియక అన్నట్టుగా అనిపిస్తున్నాను. అంటే మీకు డిప్యూటీ స్పీకర్కి ఉన్న పరిధులు నాకు అర్థమైనాడు. ఇప్పుడు మీరు మంచిగా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్ నాకు తప్పకుండా అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ.